అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని వడిమెట్ట గ్రామం వద్ద వెలసిన లక్ష్మీ గణపతిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వయంభూగా వెలసిన గణపతిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుస్తాడని ప్రగాఢ నమ్మకంతో భారీ ఎత్తున పాకయవుపేట నియోజకవర్గ ప్రజలు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంకి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గణేష్ ఉత్సవ్ సందర్భంగా బందోబస్తు జరుగుతుంది. సో లాస్ట్ టైం అయిన బందోబస్తు ప్రతి బందోబస్తు చూస్తే ఒక 10,000 మంది దాకా భక్తులు మనకు వస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ అనేది హైవే కి దగ్గరలో ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ కంజెషన్స్ లాంటివి వస్తుంటాయి. సో అలాంటి ఇష్యూస్ ఏం రాకుండా లాస్ట్ టైం ఎటువంటి పొరపాటు జరిగింది, అలాంటి యాక్సిడెంట్స్ అలాంటివి ఏం అవ్వకుండా ఈసారి ప్రతి పాయింట్ కి వెళ్ళి చెక్ చేసి ఎక్కడ ఏ పాయింట్ దగ్గర బందోబస్తు వేయాలో అన్ని నిర్ణయించుకొని సిఐ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక 50 మెన్ ని అరేంజ్ చేసి వాళ్ళకి ఏ పాయింట్ లో డ్యూటీ వేయాలో వేసి భక్తులకి ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి న్యూసెన్స్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈ గణపతి నవరాత్రుల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, టెంట్లు, అలాగే త్రాగునీరు సౌకర్యం అన్ని విధమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పొద్దున్న నుంచి కూడా భక్తుల రాత్రి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏర్పాట్ల కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో